వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మోడల్ బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు ఈ విధంగా, అదే విధంగా మనకి ఇక్కడ చేతులు వచ్చేసి ఈ మోడల్ రాశి బుట్ట హ్యాండ్స్ మోడల్ ఏ విధంగా కట్ చేసుకోవాలి. చాలా మంది ఏమడుగుతున్నారంటే మనకి హ్యాండ్స్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్స్ చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం రావట్లేదు అని అడుగుతున్నారు కదా. సో మీరు రెండు చేతులు చూస్తే రెండు కూడా కరెక్ట్గా ప్లస్ ఆకారం అయితే ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసి మనకి సైడ్కి లైన్స్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి హాఫ్ సారీ మోడల్లో ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాము. అదేవిధంగా ఇది వచ్చేసి మనకి లెహెంగాకి ఈక్వల్ ఫ్రిల్స్ వచ్చే విధంగా, ప్రతి ఒక్క కుచ్చు కూడా సమానంగా వచ్చే విధంగా మనం ఏ ఫార్ములాతో కుట్టుకోవాలి అనేది ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను. వీడియో లింక్ కింద యాడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మళ్ళీ విప్పే పని లేకుండా ఒక్కసారి కుడితేనే మన నడుము కొలతకి సెట్ అవుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క కుచ్చు కూడా సమానంగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇది వచ్చేసి మనకి చిన్న పాపకి అని చెప్పినాను కాబట్టి బ్యాక్ ఓపెన్ పెట్టేసుకుందాం. సో బ్యాక్ ఓపెన్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి ఒక లైన్, ఆ తర్వాత పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం. సేమ్ అదే విధంగా ఇక్కడ మనము ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, అందుకోసం ఒక లైన్ తీసుకున్న తర్వాత బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ సైడ్ హుక్స్ కాజాలు వస్తాయి కదా, అందుకోసం ఇంకొక లైన్ అయితే తీసేసుకున్నా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే బ్లౌజ్ యొక్క పొడుగు వచ్చేసి 10 ఇంచులు ఉంది. సో నేను ముందే చెప్పినాను కదా చిన్న పాప అనేసి, ఇదిగోండి 10 ఇంచులకి ఒక మార్కింగ్, ఆ తర్వాత పైన కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు 10.5 ఇంచులకి ఇంకొక మార్జిన్ అయితే తీసేసుకున్నా. సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకోండి. ఎందుకోసం అంటే మనకి షోల్డర్ దగ్గర కుట్టు అనేది ఇటు అటు పోకుండా సేమ్ ఈక్వల్గా రావాలి అనుకుంటే ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత మన నడుము కొలత ఎంత ఉంది అంటే నడుము కొలత వచ్చేసి 24 ఇంచులు. మీ పిల్లలకి మీరు కుట్టుకోవాలి అనుకున్న ఏ సైజు వాళ్ళైనా ఇదే మెథడ్లో అయితే ఫాలో అవ్వండి. కాకపోతే కొలతలు ఒకటి చేంజ్ ఉంటాయి అంతే. ఓకే, ఇప్పుడు ఇది ఎంత ఉంది, 4 భాగాల కింద ఫోల్డ్ చేస్తే 6 ఇంచులు. ఈ 6 ఇంచులు అనేది ఇక్కడ తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి వెనకాల డాట్ స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ పాపకి నడుము కొలత చెస్ట్ కొలత సమానం ఉంది, అందుకోసం ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ 2 ఇంచులు మార్జిన్ అయితే తీసేసుకుంటున్నా. ఎందుకోసం అంటే ఈ పాప పెరిగే పాప కదా, మనకి లూజ్ ఉంటే బెస్ట్ అనేసి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి 6 ఇంచులు అయితే ఉంది, 12 ఇంచులు ఉంది. 12 ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుంది, 6 ఇంచులు. ఫుల్ షోల్డర్ ఎంత ఉంటే అంత తీసేసుకొని అందులో సగం అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. ఫుల్ షోల్డర్ ఎంత ఉంది, 12 ఇంచులు, అందులో 6 ఇంచులకి మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే నెక్కి షోల్డర్కి మార్కింగ్ చేసేసుకోవాలి. ఇందులో నుండి నేను 3 ఇంచులు మార్కింగ్ పెట్టేస్తున్నా. అదేంటక్క 3 ఇంచులు అంటే మనమే 2.5 పెట్టుకుంటాము, 3 ఇంచులు పెడితే పాపకి ఎక్కడ అవుతుంది అని అంటారు కదా. సో ఇది వచ్చేసి మనం బోట్ నెక్ స్టైల్లో కట్ చేసేసుకుందాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ యొక్క పొడుగు వచ్చేసి 7 ఇంచులు తీసేసుకుంటున్నా. 7 ఇంచులు తీసేసుకొని పైకి ఇదిగోండి ఒక 2.5 ఇంచులు మార్కింగ్ అయితే తీసేసుకున్నాం. ఫస్ట్ 2.5 ఇంచులు మార్కింగ్ తీసేసుకున్నాం కదా, ఈ ప్లేస్లో ఇలా మార్క్ చేసేసుకోండి. బాక్స్ లాగా మార్క్ చేసేసుకొని ఇలా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బోట్ షేప్లో వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఒక 1/2 ఇంచు వదిలేసేసేయండి. 1/2 ఇంచ్ ఎందుకోసం అంటే ఇక్కడ మనం డోరీ కానీ షో బటన్ కానీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, అందుకోసం. ఇప్పుడు ఇక్కడ వెడల్పు ఎంత తీసుకున్నాం, 3 ఇంచులు తీసుకున్నాం. మరి ఇక్కడ కూడా అంతే తీసుకోవాలా అంటే ఇక్కడైతే ఆ విధంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. పైన ఎంత తీసుకున్నా కిందికి సమానంగా తీసుకోవాలని ఏం లేదు. ఇక్కడ పైన ఎక్కువ తీసుకోవచ్చు, లేదు అంటే తక్కువ తీసేసుకోవచ్చు. నేను ఇక్కడ తక్కువనే తీసేసుకున్నా. ఒకవేళ మీకు ఇంకెక్కువ కావాలి అంటే కూడా ఎక్కువ తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేస్తున్నా. స్క్వేర్ బాక్స్ డ్రా చేసిన తర్వాత మీరు ఇందులో ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ అయితే మార్క్ చేసేసుకోండి. కాకపోతే నేను ఇక్కడ వాటర్ డ్రాప్ షేప్ అయితే మార్క్ చేసేసుకుంటున్నా, ఎందుకంటే చిన్న పాప కదా మంచిగా ఉంటుంది అనేసి. స్టార్ నెక్ కూడా ప్రిఫర్ చేయొచ్చు, కాకపోతే స్టార్ నెక్ వాళ్ళు ఏంటి అంటే సైడ్కి బోన్స్ కనబడతాయేమో అని ఈ విధంగా అయితే తీసేసుకున్నా. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత చంక డౌన్ మార్క్ చేసేసుకుందాం. మరి పెద్ద సైజ్ బ్లౌజ్లకి ఎవరికైనా చంక డౌన్ 6 ఇంచులు తీసుకుంటారు కదా అక్క, కింద చిన్నపిల్లలకి ఎట్లా తీసుకోవాలి అంటారు కదా. సో మన మెథడ్లో మార్కింగ్ చేసేసుకుంటే ఎవరికైనా ఈజీగా మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నేను చంక డౌన్కి వచ్చేసి 4.5 ఇంచులు మార్కింగ్ చేసేసుకుంటున్నా. 4.5 మీరు ఎందుకు తీసుకున్నారు, ఎట్లా తీసుకున్నారు కరెక్ట్ అని అంటారు కదా. సో నాకు కూడా తెలియదు, జస్ట్ అందాద కొద్దీ 4.5 ఇంచులు తీసేసుకున్నా. ఇది బోట్ నెక్ కాబట్టి ఈ కార్నర్ కంటే ఒక 1/2 ఇంచ్ ఇటు సైడ్ జరుపుకొని ఇలా బాక్స్ మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇది నార్మల్ బ్లౌజ్ కాదు కదా, బోట్ నెక్ కాబట్టి జస్ట్ రౌండ్గా మార్క్ చేసేసుకోండి. బోట్ నెక్ అయితే ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకోవాలి, దీనికైతే ఏం అవసరం లేదు. ఈ విధంగా తీసేసుకొని రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చేసింది మనకి, 12 ఇంచులు వచ్చింది. సో మొత్తం ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది అంటే 11.5 ఇంచులు అయితే వచ్చేసింది. కానీ ఇక్కడ మనకు కావాల్సిన చంక కొలత ఎంత ఉంది అని అంటే 10.5 ఇంచులు అయితే ఉంది. ఓకే, సో మరి 10.5 ఇంచులు కావాలంటే ఏం చేయాలి, ఈ లైన్ కొంచెం పైకి జరుపుకొని మళ్ళీ రౌండ్గా మార్కింగ్ పెట్టేసుకుందాం. రౌండ్గా మార్కింగ్ చేసేసుకున్నప్పుడు మళ్ళీ ఇది ఎంత వచ్చిందో ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 5.2 మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఎంత, 10.5. సో మనకు కావాల్సింది ఎంత, 10.5. మనం మార్కింగ్ చేసుకుంది ఎంత, 10.5. సరిపోయింది కదా. ఇప్పుడు చంకడౌన్ ఎంత తీసుకున్నాం, 4 ఇంచులు. ఇప్పుడు మనకి ఏ విధంగా తెలిసింది అంటే ఫస్ట్ చిన్న పాప కాబట్టి ఒక 5, 4.5, 6 అట్లా 5 అట్లా తీసుకొని చెక్ చేసేసుకోవాలి. మనకు కావాల్సిన చంక కొలత కంటే ఎక్కువ వస్తే తక్కువ చేసుకోవాలి, తక్కువ వస్తే ఎక్కువ చేసుకోవాలి. ఈ మెథడ్లో అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ వెనకాల భాగంలో డాట్స్ అయితే స్టిచ్ చేస్తాం కదా, డాట్ ఏ చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా సైడ్కి మాత్రం ఇట్లా 1/2 ఇంచ్ తీసేసుకోండి. అప్పుడు మనకి బ్లౌజ్ అనేది టైట్గా పట్టేసినట్టు ఉంటుంది. ఇది వచ్చేసి వెనకాల భాగం. ఓకే, ఇప్పుడు సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా, వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం. సో ఫ్రంట్ పార్ట్ డాటెడ్ బ్లౌజ్ కట్ చేసుకోవాలా అంటే ఇది చిన్న పాప కదా, మనకి ప్రిన్స్ కట్ మోడల్లో కట్ చేసేసుకుంటే సరిపోతుంది, బాగుంటుంది కూడా. సో ప్రిన్స్ కట్ కట్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని ఇట్లా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేసుకోండి. ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి. కాకపోతే నేను ఎక్కడి వరకు పెడుతున్నాను చూడండి, ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ వరకు మాత్రమే పెట్టుకోవాలి. ఇది ఎందుకోసము అంటే ఈ లైన్ మనం ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాం, ఇది వచ్చేసి మనం హుక్స్ కాజా పట్టీ కోసం తీసేసుకున్నాం కదా, అందుకోసం ఇలా తీసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇటు సైడ్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. అదేవిధంగా కిందికి ఇది ఎంత ఉందో దీనికంటే ఒక 1/2 ఇంచ్ కిందికి ఎక్స్ట్రా తీసేసుకొని ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అయితే కట్ చేసేసుకున్నాం. కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి. ఇదిగోండి, ఫ్రంట్ నెక్ ఎక్కడి వరకు ఉంది, ఈ ప్లేస్ వరకు ఉంది కదా, ఇక్కడ వరకు ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత నెక్ యొక్క పొడుగు కిందికి వచ్చేసి మనము ఒక 3 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఎందుకోసం అంటే చిన్న పాప కదా, పెద్దవాళ్ళు అనుకోండి 4 ఇంచుల వరకు అయితే మార్క్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇందులో డ్రాప్ షేప్ అయితే తీసుకోండి. వెనకాల ఎంత డీప్ ఉన్నా పర్వాలేదు, కానీ ముందు మాత్రం డీప్ కాకుండా చూసేసుకోండి, అప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి చెస్ట్కి 2 చెస్ట్ల మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అనేది కస్టమర్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా కొలుచుకోవాలి. సో ఇక్కడ చిన్న పాప కాబట్టి నేను 3 ఇంచులకైతే మార్క్ చేసేసుకుంటున్నా. చూడండి, 3 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా పైనుండి చెస్ట్ పాయింట్ అనేది నోట్ చేసేసుకోవాలి. చిన్న పాపకి ఇవన్నీ అవసరమా అక్క అంటే, సో మనం పర్ఫెక్ట్ మెథడ్లో కట్ చేసుకోవాలి అంటే ఇవన్నీ అవసరమే కదా. సో అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇటు సైడ్కి ఇలా క్రాస్లో కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇటు సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఇట్లా తీసేసుకోండి. ఎందుకక్క చిన్న పాపకి అసలు చెస్టే ఉండదు కదా, ఇవన్నీ ఎందుకు అంటే ఇప్పుడు మనం కుట్టిస్తున్నాం, కాకపోతే వీళ్ళు ఫ్యూచర్లో వేసుకుంటారు కదా, ఇవి మనం కుట్టినాయి, అందుకోసం ఈ విధంగా కొంచెం షేప్ వచ్చే విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. తర్వాత వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదు ఇంకా ఇప్పటి వరకు మాత్రమే అంటే జస్ట్ డాట్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఒక బ్లౌజ్ కొనుక్కోవాలంటేనే 1000-2000 అవుతుంది. అలాంటిది వీళ్ళు 4-5 మీటర్లు చెంపించి కుట్టించినప్పుడు వాళ్ళకి న్యాయం చేయాలి కదా, అందుకోసం ఈ విధంగా అయితే కటింగ్ చేసేసుకుంటే బెస్ట్. మనకి ఈజీ అని కాదు, వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా కట్ చేసినాం అనుకోండి, వాళ్ళు ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకొని మళ్ళీ మన దగ్గరకు వస్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ఏంటి వెనకాల దానికంటే ముందు ఎక్కువ కట్ చేసుకున్నాం, అప్పుడు ఏమవుతుంది ఇలా క్రాస్లో కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా క్రాస్లో కట్ చేసేసుకోండి. అదేవిధంగా ఇటు సైడ్కి కూడా పెట్టేసేయండి. ఇక్కడ ఫిట్టింగ్ లైన్ కనబడుతుంది చూడండి, ఫిట్టింగ్ లైన్ ఎక్కడ వరకు ఉంది, ఫిట్టింగ్ లైన్ ఈ ప్లేస్లో ఉంది. సో ఇలా తీసేసుకొని ఈ ఫిట్టింగ్ లైన్ వరకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉండే విధంగా కొంచెం క్రాస్లో కట్ చేసేసుకోండి.
మరి ఇటు సైడ్కి ఎక్కువ కట్ చేసుకున్నాం కదా అక్కయ్య, ఇటు సైడ్ ఇంతకుముందు 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసేసుకున్నాం కదా, ఏం ప్రాబ్లం లేదా అంటే ఇప్పుడు ఇవి 2 కట్ చేసుకున్నాం కదా, ఇవి 2 కలిపి జాయిన్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ 1 ఇంచ్ లోపలికి అవుతుంది. సో అప్పుడు ఫిట్టింగ్ అనేది మనకి సమానంగా వచ్చేస్తుంది. సో కిందికి ఎక్కువ ఉంది కదా అంటే కిందికి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ చెస్ట్ కోసం కట్ చేసుకున్నాం కాబట్టి పైన చెస్ట్ ఉన్నప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం. చూడండి, హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు మళ్ళీ మన ఇష్టం వచ్చినట్టయితే కట్ చేసేసుకోవద్దు. ఇదిగోండి, ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఒకేసారి మనం 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ మార్క్ చేసేసుకొని ఆ తర్వాత 1/2 ఇంచ్ డిస్టెన్స్తోనే ఇంకొక లైన్ అయితే తీసేసుకుంటున్నా. ఇదెందుకోసం అంటే కింద కట్ వర్క్ వచ్చింది కదా, అందుకోసం 1/2 ఇంచ్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి 7.5 ఇంచుల పొడుగు ఉంది. సో 7.5 1/2 ఇంచ్ అనేది కుట్టు కోసం తీసేసుకున్నా. నేను ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి, మా చిన్న పాపనే కదా అంటే చిన్న పాప అయినా 3 ఇంచులు తీసేసుకోండి. హ్యాండ్ యొక్క డౌన్ 3 ఇంచులు తీసేసుకుంటున్నా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ వచ్చేసి మనకి 8 ఇంచులు ఉంది. సో 8 ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది, 1 పాయింట్ తక్కువ 4 ఇంచులు. ఇక్కడ 1 పాయింట్ తక్కువ 4 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. నెక్స్ట్ ఇంతకుముందు మనం వెనకాల భాగం కట్ చేసుకునేటప్పుడు చంక కొలత ఎంత తీసుకున్నాం, చంక కొలత వచ్చేసి 10.5 ఇంచుల చంక కొలతకి అయితే మార్క్ చేసేసుకున్నాం. అవునా, 10.5 ఇంచుల చంక కొలత అంటే ఒక సైడ్ ఎంత వచ్చింది 5.2. ఇప్పుడు సేమ్ అదే 5.2 తీసుకొని 5.2 అనేది పొడుగు లైన్ పైన 0 అనేది ఈ ప్లేస్లో తీసేసుకోండి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్. ఇప్పుడు ఈ షేప్ తీసేసుకోండి. చాలామంది అనుకుంటారు చిన్నపిల్లలై వట్టిగానే కట్ చేసేసుకోవచ్చు అనేసి. సో వీళ్ళై కుట్టడమే కష్టం, అవునా. సో వీళ్ళ గుట్టుడు వచ్చిందంటే మనం ఎవరైనా కుట్టగలుగుతాం, ఇంకా దొడ్డున్న వాళ్ళకి సంబంధం లేదు. చిన్న పిల్లల వాళ్ళ కొలతలు తెలిస్తే చాలు మనకి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బార్డర్ అనేది హెవీగా వచ్చేసింది. సో బుట్ట చేతులు మంచిగా ఉండవు కదా అనేసి నేనైతే రాశి బుట్ట హ్యాండ్స్ మోడల్ అయితే స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ. సో అందుకోసం నేను ఇక్కడికి ఒక పైకి ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా, 3 ఇంచులు తీసేసుకుంటున్నా. 3 ఇంచులు తీసేసుకొని ఈ ప్లేస్లో ఇలా తీసేసుకోండి. ఇక్కడ కుచ్చు అనేది నీట్గా వచ్చేసి మంచిగా సెట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ యొక్క షేప్. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో ఖర్చు మార్కులు అయితే పెట్టుకోవాలి. ఒకసారి చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఈ లైన్ ఉంది చూడండి, ఈ లైన్ ప్లేస్లో కుచ్చు పెట్టుకోండి. ఈ ప్లేస్లో ఇట్లా కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాము. డౌట్స్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. అదేవిధంగా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోదు. ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళకి వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది. సో మీరు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అయినా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా.